జిహెచ్ఎంసి ఈఈ. వాస్తవంగా కిరణ్ గారు, మన జీవితం నిన్నటి ఆలోచనల ఫలితం అంటారు. ఎస్ సార్. బలమైనటువంటి ఒక కోరిక ఉన్నప్పుడు బలీయమైనటువంటి ప్రయత్నం కూడా ఉంటుందని. అంటే మీరు ఈఈ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇప్పుడు ఎస్ సార్. ఓ ఇంజనీరు, గవర్నమెంట్ ఇంజనీరు కావాలి అనేటువంటి లక్ష్యం అంటే ప్రాథమిక స్థాయి నుంచి ఉందా సార్? మొదటగా మీకు మీకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ మరియు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన కమ్యూనిటీ కానీ, మన నియర్ బై ఏరియా కానీ, మన సర్కిల్లో కానీ ఉన్న వివిధ వివిధ రంగాల్లో స్థిరపడ్డ వ్యక్తులను ఈ వేదిక ద్వారా పరిచయం చేయడము మాకందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. దానికి మేమందరం ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదటగా నా గురించి నేను బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను సార్. మాది పొనుగోడు గ్రామం, సూర్యాపేట జిల్లా సార్. మా తల్లిదండ్రులు మేలచెరువు పుల్లయ్య గారు, కలమ్మ. నాకు 2 సిస్టర్స్ సార్. మా పెద్దబావ గారు వచ్చి సుందర శ్రీనివాసరావు గారు, పొనుగోడు గ్రామంలో ఫార్మింగ్ ప్లస్ బిజినెస్ చేస్తుంటారు. మా చిన్నబావ గారు వచ్చి సుంకర్ శ్రీనివాసరావు గారు, తను ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో కల్నల్గా చేశారు. నేను భార్య, 2 పిల్లలతో ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను సార్. నేను జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు సౌత్ జోన్ ప్రాజెక్టు విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్. ఓకే. సో ఒకసారి నా లైఫ్ గురించి ఒకసారి నేను చెప్పాలంటే సార్, నేను నా ఎడ్యుకేషన్ వచ్చి సార్, నేను నా స్కూలింగ్ అంతా కూడాను పొనుగోడు గ్రామంలో జరిగింది సార్. పొనుగోడు గ్రామంలో 10th వరకు పొనుగోడు గ్రామంలో జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి ఒంగోలు ఆదర్శ జూనియర్ కాలేజీలో జరిగింది. దాని తర్వాత బీటెక్ వచ్చి మిర్యాలగూడ నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో జరిగింది. దాని తర్వాత ఎంటెక్ చేశాను సార్. జేఎన్టీ కుకుట్పల్లిలో ఎంటెక్ చేశాను సార్. ఓకే కిరణ్, అంటే ఎంటెక్ కంప్లీట్. ఎస్ సార్. అయితే మీకు ఈ ఇంజనీరింగ్ విభాగంలో గవర్నమెంట్ సెక్టార్ వైపు, మీది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ఎప్పుడు? నా ఇంజనీరింగ్ వచ్చి 2003లో కంప్లీట్ అయింది సార్. 2003 అంటే కిరణ్ గారు, అప్పుడు 2003 ఇంజనీరింగ్ గ్రాడ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ప్లేస్మెంట్లు ఉండడం, ఒక 5 అంకెల శాలరీ, ఒక వీకెండ్ పార్టీసు, ఒక వెస్టర్న్ పాశ్చాత్య కల్చర్ తోటి ఫ్రెండ్స్ సర్కిల్, పరుగులు పెట్టేటువంటి జాయ్ఫుల్ లైఫ్, అది కాదనుకుని మీరు గవర్నమెంట్ సెక్టార్ వైపు రావడానికి ఏంటి, దీనికి ఇన్స్పైర్ ఎవరు ఏంటి? ఉంది సార్, దాని కారణము నేను చిన్నప్పటి నుంచి కూడా, సో మా పేరెంట్స్ ఒక అంటే మిడిల్ క్లాస్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను సార్. వాళ్ళు, మా పేరెంట్స్ పెద్దగా చదువుకున్నప్పటికి కూడాను మన గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు వివిధ గవర్నమెంట్ ఉద్యోగాలలో, వివిధ శాఖల్లో స్థిరపడిన అతి కొద్ది మంది వ్యక్తులు ఉంటుండే సార్. వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. అప్పుడు మీకు ముందు జనరేషన్ వాళ్ళు బాగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు. అవును సార్. వాళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళ గురించి ఎస్పెషల్ మా నాన్నగారు బాగా చెప్తుంటే, మా బావగారు స్వయంగా ఇండియన్ ఆర్మీలో ఆర్మీ ఆఫీసర్గా ఉండడం ఒకటి. పొనుగోడు గ్రామంలో తక్కువ మంది ఉండే కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, లాయర్గా కానీ, జడ్జిగా కానీ, లెక్చరర్స్గా కానీ, డాక్టర్, ఇంజనీర్లు కానీ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఉండేది సార్. లిమిటెడ్గానే ఉంటుండే కానీ. సో వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం అనేది నాకు ఆ టైంలో ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించుండే సార్. ఆ టైంలోనే మనం కూడా గవర్నమెంట్ జాబ్ నేను కూడా సాధించాలనేది ఒక యాంబిషన్ అయితే అప్పుడు ఒక బీజం పడింది సార్. సో స్కూల్ టైంలో నాన్నగారు కొంచెం, అంటే ఎప్పుడు మీరు బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాకనే, ఎంటెక్ కంప్లీట్ అయినాక గవర్నమెంట్ సెక్టర్? లేదు సార్, అసలు బీజము దీని గురించి చెప్పాలంటే సార్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. నా లైఫ్లో వచ్చేసరికి నాకు టర్నింగ్ పాయింట్ నేను ఎప్పుడు ఏమనుకుంటే అంటే సార్, నేను 5th క్లాస్ వరకు పొనుగోడు గ్రామంలో ఒక చిన్న ప్రైవేట్ లావణ్య విద్యానికేతన్ అని చెప్పేసి ఒక రత్నసార్ స్కూల్ అంటుండే సార్. అప్పటి వరకు అక్కడ చదువుకున్నాను. 6th క్లాస్ వచ్చి సో అప్పర్ ప్రైమరీ స్కూల్ వచ్చి గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను సార్. సో పొనుగోడు గ్రామంలో అప్పటి వరకు కూడా
ఓన్లీ ప్రైమరీ స్కూల్లోనే ప్రైమరీ ఎడ్యుకేషనే ప్రైవేట్ ఉంటుండే. Yes. దాని తర్వాత అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండే. ఓకే. కానీ 1992 నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడు సార్, అది నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఏందంటే, ఎగ్గడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యం అంటే మీరు మీ ఆధ్వర్యంలో పొనుగోడులో ఒక ప్రైవేటు పాఠశాలని స్థాపించడము. అది 1992 నా 7వ తరగతి సార్. సో నేను అప్పుడు 6వ తరగతి నుంచి 7వ తరగతి గవర్నమెంట్ హై స్కూల్ నుంచి ఈ విద్యోదయ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవడము. దాంట్లో ఆహ్, ఆ విద్యోదయ స్కూల్‌లో చదవడం అనేది నాకు లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది ఓకే. సార్. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టర్నింగ్ పాయింట్, ఏదో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రతి ఒక్కరి స్టేజ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఉంటది సార్. అవును. ఏదో ఒక దశలో జరుగుతది. Yes, yes, అయితే exactly. నా లైఫ్ వచ్చేసరికి మాత్రం నేను ఏం భావిస్తానంటే, నా 7వ తరగతి విద్యోదయ స్కూల్ అనేది నా లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగిందని కరెక్ట్‌గా నేను జరిగింది. భావిస్తాను సార్. ఓకే. ఓకే. సో ఆ స్కూల్‌లో నేను జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక అద్భుత శక్తి నన్ను ఆవరించినట్టు, ఏదో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ నాలో జరిగినట్టు, స్కూల్‌లో జాయిన్ అతి కొద్ది రోజుల్లోనే నేను అప్పటి వరకు ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ సార్. ఓకే. 6th నైస్. క్లాస్ వరకు. ఎక్కడో క్లాస్ ర్యాంక్ వచ్చేసరికి మధ్యలో ఎక్కడో 20, 30 అట్లా ఉంటుండే. సో ఈ స్కూల్ జాయిన్ అయిపోయిన తర్వాత సంథింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది నాలో. ఐ సీ. సో మంచిగా చదవాలనేది ఒక జ్ఞానం నాలో వచ్చిందా. ఓకే. సో అక్కడ స్కూల్‌లో గూడా మంచి టీచర్లు ఉండడము, మంచి చదువుకునే వాతావరణం ఉండడము, Yes. ఎస్పెషల్లీ యాజ్ ప్రిన్సిపల్‌గా మీ ప్రోత్సాహం ఉండడం గూడా నాకు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది ఆ Yes, టైంలో. yes. స్కూల్‌లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే అప్పుడు స్కూల్‌లో యూనిట్ టెస్ట్‌లని, యాన్యువల్ ఎగ్జాము, ఈ హాఫ్ ఇయర్లీ ఇవి కాకుండా యూనిట్ టెస్ట్‌లు, దాంతో పాటు కాకుండా ఒక్కొక్క లెసన్ మీద మధ్య మధ్యలో స్టార్టింగ్‌లో స్లిప్ టెస్ట్‌లు పెడుతుండే. ఓకే. సో స్కూల్ జాయిన్ అయిన ఇంగ్లీష్ లెసన్‌లో ఒక లెసన్, ఫస్ట్ ఇంగ్లీష్ 7th క్లాస్ లెసన్ మీద మీరు ఒక ఎగ్జామ్ పెట్టారు సార్. ఆ ఎగ్జామ్‌లో సో నేను ఎగ్జామ్ పెట్టారు. నేను ఎగ్జామ్ రాశాను. రిజల్ట్‌లో నాకు 24.5 ఔట్ ఆఫ్ 25 మార్క్స్‌కు 24.5 వచ్చాయి. ఓకే. సో మీరు ఆ టైంలో ఆ కరెక్షన్ చేసిన పేపర్‌ని నా తోటి విద్యార్థులకు చూపించుకుంటూ, సో తను కిరణ్ చాలా నీట్ హ్యాండ్ రైటింగ్‌తో చాలా బాగా రాశారనేది అందరి విద్యార్థుల ముందు చెప్పడం నాకు చాలా ప్రోత్సాహంగా, ఆ ఎంకరేజ్‌మెంట్ అనేది నాకు చాలా ఇంకా చదవాలి, ఇంకా నాలో కూడా నేను చదవగలను ఆ విషయం ద్వారా తెలిసి అదొక టర్నింగ్ పాయింట్ లాగా అయింది నాకు. ఓకే. ఓకే. సో దాని తర్వాత కూడా ఇంకా చదవాలి, చేయాలనే యాంగిల్‌లో సో ఆ స్కూల్ అనేది నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అయింది సార్. ఆ స్కూల్‌లో కూడా 7th క్లాస్ నుంచే మాకు నైట్ ట్యూషన్స్ ఉంటుండేను. మార్నింగే 5 లేచి మేము నైట్ ట్యూషన్స్‌లో స్కూల్‌లోనే పడుకుంటుంటిమి. ఓకే. సో ఉదయం 5 గంటలకు లేచి చదవడం అనేది, చదువు మీద శ్రద్ధ అనేది ఆ స్కూల్ డేస్ 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. సో ఆ కల్చర్ అనేది అదంతా అట్లే కంటిన్యూ అయిపోయి కూడా దాని తర్వాత కూడా నాకు చదువులో మంచి రాణించడానికి కారణమైంది. ఆ విధంగా నాకు 10వ తరగతిలో సార్ 1970స్‌లో 10th చదివే వాళ్ళకు పాస్ కావడం గొప్ప సార్. దాని తర్వాత 80స్‌లో 10th చదివిన వాళ్ళకు ఫస్ట్ క్లాస్ రావడం గొప్ప. అవును. అదేవిధంగా 90స్‌లో 600కి 500 మార్కులు రావడం గొప్ప. అవును. సో అవును. సో అప్పుడు ఆ టీచర్స్ ఇచ్చిన ప్రోత్సాహం గాని, అక్కడ ఉన్న విద్యార్థుల మధ్యలో ఉన్న పోటీకరమైన వాతావరణం వీటన్నిటితోని నేను అప్పుడు జిల్లా స్థాయిలో, మన మండల స్థాయిలో 505 మార్కులతోని అప్పుడు నేను ఫస్ట్ రావడం జరిగింది సార్. సో అది నాకు చాలా ఒకంత గర్వంగా, చాలా ఏదో సాధించాననేది ఒక హ్యాపీగా ఫీల్ అయినాను. దాంతోపాటు ఇంటర్మీడియట్ నేను ఒంగోలులో జాయిన్ అయ్యాను సార్. ఆ ఒంగోలులో కార్పొరేట్ కాలేజీలో వివిధ జిల్లాల నుంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఒకటే సెక్షన్‌లో పోటీ పడే స్పిరిట్ అది నింపింది. సో ఈ స్కూల్‌లో నాకు చదివే మంచి వాతావరణం ఉండడము, సో ఆ అచీవ్మెంట్ ఇవన్నీ కూడా దాని తర్వాత లైఫ్‌లో నాకు సాధించడానికి మంచి పునాది అయిపోయింది. అది బేస్ అయిపోయింది. దాని తర్వాత అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ కానీ, దాని తర్వాత ఇంజనీరింగ్ దగ్గరలోనే చదువుదాం, నాకు వచ్చిన ర్యాంకు అక్కడ మిర్యాలగూడలో నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వచ్చిండే అక్కడే జాయిన్ అయిపోయాను. దాని తర్వాత ఎంటెక్ పూర్తి చేశాను. ఎంటెక్ పూర్తి చేసే
టైంలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ మ్మ్. గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే కోరిక అప్పటి నుంచి ముందు నుంచే ఉంటుండే కాబట్టి ఒక అంబిషన్ ఉంది. ఉంది ఆ, ఉంది మొదటి నుంచే. ప్లస్ స్కూల్ టైం నుంచే మ్మ్. జనరల్ స్టడీస్ మీద మంచి గ్రిప్ ఉంటుండే సార్. మ్మ్. అప్పుడున్న ఉపాధ్యాయులు, ఓకే. సోషల్ టీచర్ కానీ మిగిలిన మ్మ్. టీచర్లు అందరూ కూడా జనరల్ స్టడీస్ మీద చాలా మంచిగా టీచ్ చేసేవాళ్ళు. మంచి వారం grip ఉంది వారం అది. ప్రతి ఎప్పుడు కూడా క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడము. Yes, yes, ఆ. సో క్విజ్ కాంపిటీషన్స్ తోని ఈ జనరల్ స్టడీస్, జనరల్ Awareness, current జనరల్ అవేర్నెస్, affairs. జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్లో మ్మ్. మంచి గ్రిప్ వచ్చి దాని తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాని తర్వాత ఈ మాది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ నేను చదువుతూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అపియర్ అయ్యాను సార్. మ్మ్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.